వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఏపీ మెగా డిఎస్సి 2025 సిలబస్ విడుదలైంది. పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్ గురించి చూసినట్లయితే చూడండి, న్యాచురల్ ఫినామినాన్స్, సహజ దృగ్విషయాలు. ఈ న్యాచురల్ ఫినామినాన్స్ ఉంది, సహజ దృగ్విషయాలు. ఈ సహజ దృగ్విషయాలు అనేవి ముందుగా ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్, పదార్థాలు, వస్తువులు, పదార్థాలు. ఈ వస్తువులు పదార్థాల విషయంగా తీసుకుంటే ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం. మన చుట్టూ ఉన్న పదార్థం. మెటీరియల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ మెటల్స్. అంటే ఏంటక్కడ బేసిక్గా మన చుట్టూ ఉన్న పదార్థం, ఈ పదార్థంలోని రకాలు మరియు పదార్థంలోని రకాలు వాటిని విడగొట్టడం అనే విషయంగా తీసుకుంటే ఈ టాపిక్ ఏమో 9th క్లాసులో మన చుట్టూ ఉన్న పదార్థం యొక్క స్థితులు, పదార్థంలోని రకాలు, పదార్థంలోని మార్పులు, పదార్థాలను వేరు చేయడం, ఇలా ఇవన్నీ కూడా తీసుకుంటే దెన్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, లోహాలు, అలోహాలు. ఈ లోహాలు, అలోహాల యొక్క ధర్మాలు, వాటి యొక్క ఉపయోగాలు, ఎస్పెషలీ రియాక్టివిటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెటల్స్, అంటే లోహాల యొక్క చర్యాశీలత క్రమాలు. ఈ లోహాల యొక్క చర్యాశీలత అధిక చర్యాశీలత, మధ్యస్థ చర్యాశీలత, తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు. దెన్ మెథడ్స్ ఆఫ్ సపరేషన్, పదార్థాలను వేరు చేసే పద్ధతులు. ఈ పదార్థాలను వేరు చేసే పద్ధతులు ఉన్నాయి. శాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్స్, అంటే సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు, ఇవన్నీ కూడా 9th క్లాస్ సిలబస్లో ఉన్నాయి. దెన్ యాసిడ్స్ అండ్ బేసిస్, ఆమ్లాలు, క్షారాలు. ఈ ఆమ్లాలు, క్షారాలు ఏమో 7th క్లాసులో 10th క్లాసులో ఉన్నాయి, ఈ యొక్క ఆమ్లాలు, క్షారాలు. దెన్ ఇండికేటర్స్, సూచికలు, న్యూట్రలైజేషన్, తటస్థీకరణం, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, భౌతిక మరియు రసాయన మార్పులు, ఇవన్నీ కూడా తీసుకుంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పరడం, గ్యాలనైజేషన్, తుప్పట్టకుండా మనం చేసే ప్రక్రియలు, క్రిస్టలైజేషన్, స్ఫటికీకరణం, ఇవన్నీ కూడా మనకేమో 8th, 9th, 7th ఉన్నటువంటి కెమిస్ట్రీ సిలబస్లో ఉంది. రసాయన శాస్త్ర విభాగంలో ఉన్నాయి ఇవన్నీ కూడా, రసాయన శాస్త్రం యొక్క విభాగంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. దెన్ చూడండి, మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ మోషన్. మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ మోషన్ అంటే మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్, దూరాన్ని కొలవడం, స్టాండర్డ్ యూనిట్స్, వాటి యొక్క ప్రమాణాలు, నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, ఈ యొక్క కొలతల యొక్క ప్రామాణికంగా ఉన్నటువంటి ప్రమాణాలు, ప్రామాణికత లేని ప్రమాణాలేవి. అలాగే మోషన్ అండ్ రెస్ట్, చలనము మరియు నిశ్చల స్థితి, టైప్స్ ఆఫ్ మోషన్, చలనంలోని రకాలు. మోషన్ అంటే చలనము మరియు కాలము. స్పీడ్, యావరేజ్ స్పీడ్, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్, వడి, సగటు వడి, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్, సమచలనము. మెజర్మెంట్ ఆఫ్ టైం, కాలాన్ని కొలవడం, టైం పీరియడ్, ఆవర్తన కాలం, యూనిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పీడ్, కాలానికి వడికి మధ్య గల ప్రమాణాలు, మెజరింగ్ స్పీడ్, వేగాన్ని కొలవడం, డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్, ఈ దూరము కాలము గ్రాఫ్, ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా మెకానిక్స్, యాంత్రిక శాస్త్రము అనే టాపిక్లోకి వస్తాయి. ఈ మెకానిక్స్, యాంత్రిక శాస్త్రం ఉంది. ఈ యాంత్రిక శాస్త్రము అనేది, మెకానిక్స్ అనేది 5th క్లాస్ నుంచి 9th, 5th, 6th, 7th, 8th, 9th అన్ని ఎక్సెప్ట్ 10th క్లాస్. 10th క్లాస్లో తప్ప అన్ని క్లాసుల్లో ఉన్నాయి ఈ యొక్క మెకానిక్స్ అనే ఈ టాపిక్ ఏమో. దెన్ చూడండి, లైట్, కాంతి. ఈ కాంతి విషయంగా తీసుకుంటే లైట్, షాడోస్, రిఫ్లెక్షన్స్, అంటే బేసిక్ ఏంటి ఇక్కడ, షాడోస్ నీడలు ఏర్పడడం, రిఫ్లెక్షన్ కాంతి యొక్క పరావర్తనం, ఈ కాంతి పరావర్తనము మరియు ఈ షాడోస్ కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం, ట్రాన్స్పరెంట్, ఒపాక్యూ అండ్ ట్రాన్స్ల్యూసెంట్ ఆబ్జెక్ట్స్, అంటే పారదర్శక పదార్థాలు, అపారదర్శకాలు,
పాక్షిక పారదర్శకాలు ఈ పదార్థాలు. దెన్ వన్ పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా గురించి అడిగాడు. మిర్రర్స్ అండ్ రిఫ్లెక్షన్, కాంతి పరావర్తనం దేని జరుగుతుంది? మిర్రర్, దర్పణాలు జరుగుతుంది. ఈ మిర్రర్స్ దర్పణాల్లో పరావర్తనం. రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే క్రమపరావర్తనం, క్రమరహిత పరావర్తనం. మల్టిపుల్ ఇమేజెస్, సెవరల్ ఇమేజెస్, ఎక్కువ ప్రతిబింబాలు ఏర్పడడం. కెలిడయోస్కోప్, పెరిస్కోప్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై మిర్రర్స్. ఈ యొక్క దర్పణాలలో ఏర్పడే ప్రతిబింబాల యొక్క లక్షణాలు. స్పెరికల్ షేప్ మిర్రర్స్, గోళాకార దర్పణాలు, దానిలో ఏర్పడే ప్రతిబింబాలు. కటకాలు, వాటిలో యొక్క ధర్మాలు. దెన్ సన్లైట్ డిస్పర్షన్, కాంతి యొక్క విక్షేపణం. హ్యూమన్ ఐ, మన కన్ను, మన కంటి యొక్క దానికి ఉండవలసినటువంటి లక్షణాలు. కంటి కేరింగ్ ఆఫ్ ఐస్, కంటిని కాపాడుకోవడానికి మనం చేయవలసిన పరికరాలు లేక పద్ధతులు. బ్రెయిలీ సిస్టమ్, బ్రెయిలీ పద్ధతి, ఇవన్నీ కూడా ఒక రకంగా 6th క్లాసు, 7th క్లాసు, 10th క్లాసు, 8th క్లాసులో ఉన్నాయి ఈ యొక్క కన్ను గురించి. వాస్తవంగా వీటిలో ఈ విజువలీ ఇంపైర్డ్ పర్సన్స్, ఇవన్నీ చూపు కోల్పోయిన వాళ్ళ గురించి కూడా ఉంది మన యొక్క 8th క్లాస్ సిలబస్లో. సో 6th క్లాస్లో నీడలు ఏర్పడడం, 7th క్లాస్లో కాంతి పరావర్తనం, 8th క్లాస్లో మన కన్ను గురించి ఇవన్నీ ఉన్నాయి మన యొక్క లైట్. ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏం చదువుకోవాలి అంటే లైట్ లెన్సెస్. కటకం అన్నాడు అనుకోండి, ఆ కటకాలలో మన బేసిక్గా ఏం వాడితే ఇక్కడ మనకు లెన్సెస్ అన్నాడు. ఈ లెన్సెస్ విషయంగా తీసుకుంటే మనం రిఫ్రాక్షన్, కాంతి యొక్క వక్రీభవనం అనేది కొత్తగా చదువుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సిలబస్లో. కాంతి యొక్క వక్రీభవనం అనేది కొత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ వన్ ఎలక్ట్రిసిటీ. చూడండి, కరెంట్, విద్యుత్ ఉంది. ఈ విద్యుత్తులో సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, సరళ విద్యుత్ సర్క్యూట్స్ మరియు అంటే కాంపోనెంట్స్. ఈ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో దానిలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే స్విచ్, ప్లగ్ కీ, ఫ్యూజ్ వైర్, ఎంసీబీ, అవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. వాటిలో సింబల్స్, ఆ కాంపోనెంట్స్ యొక్క సింబల్స్. దీని ఎలక్ట్రిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్, విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు. హీటింగ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అంటే విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలు, ఎలక్ట్రిక్ కరెంట్. ఈ సిఎఫ్ఎల్ బల్బు, ఎల్ఈడి బల్బులు, ఫ్యూజులు, ఎంసీబీస్. దెన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అయస్కాంతం యొక్క విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితాలు. ఎలక్ట్రోమ్యాగ్నెట్స్, విద్యుత్ అయస్కాంతత్వం. ఎలక్ట్రిక్ బెల్, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ యొక్క కెమికల్ ఎఫెక్ట్, రసాయన ఫలితాలు. దెన్ గుడ్ అండ్ పూర్ కనెక్టింగ్ ఆఫ్ లిక్విడ్స్, ద్రవాలు ఉన్నాయి, ద్రవాల యొక్క విద్యుత్ వాహకత. ఎలక్ట్రోప్లేటింగ్, ఇవన్నీ కూడా ఒక రకంగా 6th క్లాసులో, 7th క్లాసులో, 8th క్లాసులో. మరియు ఈ యొక్క రెసిస్టెన్స్ ఉంది, నిరోధం, విద్యుత్ నిరోధాల గురించి కూడా రాశాడు. ఎక్కడంటే హీటింగ్ ఎఫెక్ట్ అన్నాడుగా. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితము అంటే విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది దేనిలో? రెసిస్టెన్స్, నిరోధంలో. సో ఇవన్నీ కూడా మన యొక్క కరెంటుకి సంబంధించిన విషయాలు అనుకుంటే. దెన్ చూడండి, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెట్స్ డిస్కవరీ, అయస్కాంతాలు ఎలా తయారు చేశారు, ఎలా కనుగొన్నారు. మ్యాగ్నెటిక్, అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి, అనయస్కాంత పదార్థాలు అంటే ఏంటి. దెన్ అయస్కాంతంలోని రకాలేవి, అయస్కాంతం యొక్క లక్షణాలు ఏంటి. కాంపాస్, దిక్సూచి, మరియు అయస్కాంతాలను ఎలా భద్రపరుస్తారు అనేది ఇవన్నీ కూడా ఈ యొక్క అయస్కాంతానికి సంబంధించిన విషయాలుగా తీసుకుంటారు. దెన్ వన్ హీట్. ఏది హీట్ అంటే ఉష్ణం. ఈ ఉష్ణంగా తీసుకుంటే హీట్ అండ్ టెంపరేచర్, ఉష్ణము, ఉష్ణోగ్రత. మెజరింగ్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రతను కొలవడం. యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు. టైప్స్ ఆఫ్ థర్మోమీటర్, ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి మనమేమో థర్మోమీటర్ వాడితే ఆ థర్మోమీటర్లోని రకాలు. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ఉష్ణం యొక్క బదిలీ, వేడి వస్తువు నుంచి చలన వస్తువుకి ఉష్ణం ఎలా బదిలీ అవుతుంది. థర్మల్ కండక్షన్, థర్మల్ కన్వెక్షన్, థర్మల్ రేడియేషన్. ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణం, ఇవన్నీ కూడా హీట్లోకి వస్తాయి. ఇక్కడ
కొత్తగా ఏంటి అంటే హీట్ అండ్ టెంపరేచర్లో ఉష్ణంలోని రకాలు విశిష్టోష్ణం, గుప్తోష్ణం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ 1 ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, బలము, ఘర్షణ మరియు పీడనం. ఈ ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, ఈ బలము, ఘర్షణ, ప్రెషర్ ఇవన్నీ కూడా ఒక రకంగా మెకానిక్స్ యాంత్రిక శాస్త్రంలో భాగాలు. ఇది పర్ఫెక్ట్గా ఇదే టాపిక్ తీసుకుంటే ఇదేమో 8th క్లాస్లో ఉంది. ఫోర్స్ ఏంటి? నెట్ ఫోర్స్, ఫలిత బలం అంటే ఏంటి? ఎఫెక్ట్స్ ఆన్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్స్, వస్తువుపై బలం యొక్క ప్రభావాలేంటి? కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, స్పర్శా బలాలు మరియు క్షేత్ర బలాలు. ప్రెషర్, పీడనం, ఫ్లూయిడ్ ప్రెషర్, ప్రవాహి పీడనం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం. ఫ్రిక్షన్, ఘర్షణ బలం. ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఫ్రిక్షన్, ఘర్షణ వల్ల కలిగే ప్రభావాలు. ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఫ్రిక్షన్, ఘర్షణలోని రకాలు, ఘర్షణని తగ్గించడం మరియు పెంచడం ఇవన్నీ కూడా 8th క్లాసులో ఉన్నాయి. ఈ యొక్క బలము, ఘర్షణ, పీడనం అనే టాపిక్లు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా మెకానిక్స్ యాంత్రిక శాస్త్రం కిందకు వస్తుంది. ఈ యొక్క ప్రెషర్, ఈ ఫోర్స్ ఇవన్నీ కూడా మెకానిక్స్ కిందకు వచ్చేది మనకు యాంత్రిక శాస్త్రంలో ఒక భాగంగా తీసుకున్నాం. దెన్ 1 కంబషన్ అండ్ ఫ్యూయల్స్, దహనము మరియు ఇంధనాలు. ఈ కంబషన్ అండ్ ఫ్యూయల్స్, దహనము మరియు ఇంధనాల విషయంగా తీసుకున్నాం అనుకోండి. ఇవి ఏమున్నాయి? ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? అక్కడ తరిగిపోయేవి, తరిగిపోని శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్, తరిగిపోని శక్తి వనరులు. దెన్ 1 ఫ్యూయల్స్, టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్, ఇంధనాలు, వాటి యొక్క రకాలు. ఏంటివి? తరిగిపోయేవేవి? బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. ఇవే కాకుండా బొగ్గు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, కోల్, వాటి యొక్క రకాలు, వాటి యొక్క ఉపయోగాలు. న్యాచురల్ గ్యాసెస్, సహజవాయువు, మరి వాటి యొక్క కన్జంప్షన్, వాటి ఎలా ఉపయోగిస్తారు. కంబషన్, ఎలా వేడి చేస్తారు. ఇంధనాలు వేడి చేస్తే అవి శక్తిని విడుదల చేస్తాయి. టైప్స్ ఆఫ్ కంబషన్, ఇలా ఈ వేడి చేయడం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. ఇగ్నిషన్ టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత. ఫ్లేమబుల్ సబ్స్టెన్స్, మండే పదార్థాలు, మండని పదార్థాలు. ఇవన్నీ కూడా మనకు 8th క్లాసులో ఉన్నాయి. ఇవన్నీ కూడా 8th క్లాస్ సిలబస్లో ఉన్నాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. దెన్ 1 ఫైబర్స్, దారాలు. దారాలు ఉన్నాయి. సహజ దారాలు, సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలు. ప్రిపరేషన్ అండ్ యూజెస్, వాటి యొక్క తయారీ, వాటి యొక్క ఉపయోగాలు. ఇవే కాకుండా ఈ యొక్క కృత్రిమ దారాలు ఉన్నాయి. ఈ కృత్రిమ దారాల యొక్క లక్షణాలేంటి? ఈ లక్షణాలు వాటిలో కూడా వింటర్లో ఏం వాడతాం, సమ్మర్లో ఏం వాడతాం అని కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్, వాటి గురించి మన టెక్స్ట్ బుక్లో ఎక్కువగా రాశారు. దెన్ 1 ప్లాస్టిక్స్ యాజ్ మెటీరియల్స్ ఆఫ్ చాయిస్. మన జీవితంలో ఈ ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్స్ యొక్క వినియోగం ఏంటి? ఈ ప్లాస్టిక్స్ యొక్క ఉపయోగాలు. మరి మన బయోడిగ్రేడబుల్, అవి జీవ విచ్ఛిన్నం చెందుతాయా? జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలేవి, చెందని పదార్థాలేవి, వాటి గురించి రాశాడు ఇక ఫైబర్స్. ఈ టాపిక్ కూడా మనకేమో 8th క్లాస్లో ఈ టాపిక్ కూడా ఉంది. దెన్ 1 చూడండి, సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని యొక్క ఉత్పత్తి. సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మనకు తెలుసు సంగీతం పరిగించే సంగీతం యొక్క పరికరాలేవి. ప్రొపాగేషన్ ఆఫ్ సౌండ్, ధ్వని ఎలా ప్రసరిస్తుంది. మన చెవి యొక్క వినికిడి సామర్థ్యానికి సంబంధించిన పరికరాలేంటి. నాయిస్ అండ్ మ్యూజిక్, అంటే కఠోర ధ్వనులు, సంగీత ధ్వనులు అంటే ఏంటి. టైప్స్ ఆఫ్ వేవ్స్, లాంగిట్యూడ్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, తరంగం యొక్క రకాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్, ఈ యొక్క ధ్వని తరంగాల యొక్క లక్షణాలు. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, స్పీడ్ ఆఫ్ వేవ్, పిచ్, లౌడ్నెస్, క్వాలిటీ, ఆడియబుల్ సౌండ్, ఇన్ఆడియబుల్ సౌండ్ అంటే ఏంటి? అక్కడ పిచ్, తీవ్రత, నాణ్యత, పౌనఃపున్యం, కంపన పరిమితి, కాల పరిమితి,
ధ్వని వేగం, ఇవన్నీ కూడా సౌండ్, ధ్వని గురించి తెలిసినటువంటి విషయాలు. ఇవేమో మనకు 8th క్లాస్లో ఉన్నాయి, 9th క్లాస్లో ఉన్నాయి యొక్క సౌండ్. ఇవే కాకుండా సమ్ న్యాచురల్ ఫినోమినాన్, ద స్టోరీ ఆఫ్ లైట్నింగ్ అండ్ ఛార్జింగ్ బై రబ్బింగ్. అంటే ఏంటి ఇక్కడ పిడుగులు, ఈ పిడుగుల వల్ల మనకు విద్యుత్ ఆవేశం ఎలా ప్రయాణిస్తుంది, ఈ యొక్క ఆవేశంలోని రకాలేంటి, వాటి యొక్క ఉపయోగాలేంటి, ఆవేశం ఎలా బదిలీ అవుతుంది, ఈ పిడుగుల వలన థండర్స్టార్మ్ వాటి పిడుగులు పడకుండా ఉండడం కోసం పిడుగుపాటు నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, ఎర్త్క్వేక్స్ భూకంపాలు, సునామీలు, భూకంపాల వల్ల జరిగే ఇవన్నీ కూడా సమ్ న్యాచురల్ ఫినోమినాన్స్ అనే పేరుతో మనకేమో 8th క్లాస్ సిలబస్లో ఉంది ఈ టాపిక్ కూడా. దెన్ వన్ అవర్ యూనివర్స్, మన యొక్క విశ్వం. అవర్ యూనివర్స్ మన విషయంగా తీసుకుంటే ఏముంది, ద మూన్ చంద్రుడు, మూన్ సర్ఫేస్ చంద్రుని యొక్క ఉపరితలం ఎలా ఉంటుంది, ఎక్లిప్సెస్ గ్రహణాలు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎలా ఏర్పడతాయి, గ్రహణాల యొక్క రకాలేంటి, స్టార్స్ నక్షత్రాలు వాటి యొక్క గమనం, అలాగే కాన్స్టలేషన్స్ తారాగణం నక్షత్ర రాశులు, పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం గురించి అడిగాడు. మూమెంట్ ఆఫ్ ద సన్ సోలార్ సిస్టమ్ మన సౌర కుటుంబంలో ప్లానెట్స్ గ్రహాలు, వాటి యొక్క ఉపగ్రహాలు, దెన్ ఏమున్నాయి మెటోర్స్, కామెట్స్, యాస్ట్రాయిడ్స్ ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, చివరగా వాటి యొక్క ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కృత్రిమ ఉపగ్రహాలు. ఇవన్నీ కూడా మనకేమో 8th క్లాసులో ఉన్నాయి. ఏ క్లాసులో ఉన్నాయి, 8th క్లాస్. ఈ ఆల్ ఓవర్ సిలబస్ని మనము ఖచ్చితంగా డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు నేర్చుకోవాల్సిందే. అప్ టు 10th వరకు ఈ డిఫికల్టీ లెవెల్స్ని నేర్చుకోవాలి. మనకు ఎంతో కొంత టైం దొరికింది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళవలసి ఉంటుంది. దెన్ వన్ ఒకప్పుడు సోషల్లో ఉండే ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, రవాణా మరియు సంసర్గ వ్యవస్థ. ఈ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్లో చూడండి సైన్ బోర్డ్స్ సూచికలు, ఈ సైన్ బోర్డ్స్ వల్ల ఉపయోగాలు, అవి ఈ ట్రాన్స్పోర్ట్ మోడ్తో ఎలా అసోసియేట్ అయి ఉన్నాయని తీసుకుంటారు. ఇవే కాకుండా మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఈ రవాణా వ్యవస్థ అనేది ఎన్ని రకాలు ఉంది అని, డిఫరెంట్ ట్రాపికల్ కండిషన్స్ మన యొక్క పరిసరాలు అంటే ఏంటి, పర్వతాలు ఎలా ఉంటుంది, అడవుల్లో ఎలా ఉంటాయి, డెజర్ట్స్ ఎడార్లు ఎలా ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవడం. దెన్ వన్ కమ్యూనికేషన్ విషయంగా తీసుకొస్తే కమ్యూనికేషన్ సంసర్గ వ్యవస్థ అంటే ఏంటి, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏముంటాయి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఈ యొక్క సమాచార సంసర్గ వ్యవస్థ యొక్క రకాలేంటి, అవి మనకు డిఫరెంట్ ఫీలింగ్స్, మనుషులు ఎలా ఉంటుంది, యానిమల్స్ జంతువులు ఎలా ఉంటుందని అడిగాడు. ఇవే కాకుండా మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ అంటే ప్రాచీన కాలంలో ప్రస్తుత కాలంలో ఈ కమ్యూనికేషన్ సమాచార సంసర్గ వ్యవస్థ ఎలా ఉపయోగిస్తున్నారు, వాటి యొక్క ఉపయోగాలేంటి, వాటి యొక్క మిస్యూజెస్ నష్టాలు ఏంటని అడిగాడు. ఇవే కాకుండా వాస్తవంగా ఏమైనా కమ్యూనికేషన్లో పోస్ట్ కార్డ్, సెల్ ఫోన్, ఈమెయిల్, న్యూస్ పేపర్, రేడియో, టీవీ మరి సోషల్ మీడియా, వీటన్నిటి యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి ఈ టాపిక్లో అడిగాడు. హౌ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ బ్రింగ్ ద ఎంటైర్ వరల్డ్ టుగెదర్, వరల్డ్ వైడ్గా ఈ కమ్యూనికేషన్ ఈ సమాచార సంసర్గ వ్యవస్థ రవాణా వ్యవస్థ ప్రపంచంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇవన్నీ కూడా ఒక రకంగా లోయర్ క్లాసెస్లో 7th క్లాసులో 8th క్లాస్ సోషల్ టాపిక్లో ఉన్నాయి. దెన్ వన్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, ఇది ఒక రకంగా లోయర్ క్లాస్లో 4th క్లాస్లో 5th క్లాస్లో ఉన్నాయి. ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, హౌస్ హోల్డ్ మెటీరియల్స్ విత్ రెఫరెన్స్ టు ప్రొఫెషన్, అదే ఫార్మర్, కాబ్లర్, టైలర్, వాళ్ళకి యొక్క ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఉపయోగాలు ఏంటి, వాళ్ళకి ఏం ఉపయోగపడతాయి, ఎస్పెషల్లీ వ్యవసాయదారులకైతే సీడ్స్ విత్తనాలు, మెన్యూర్ ఎరువులు, అగ్రి మెథడ్స్ వ్యవసాయం చేసే పద్ధతులు, హెల్పింగ్ ఏజెంట్స్. దెన్ బ్యాంక్లో బ్యాంక్, ఈ సేవ, పిహెచ్సి, పంచాయతీ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, గవర్నెన్స్ పరిపాలన మరియు సర్వీసులు, లోకల్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనం ఒక రకంగా సోషల్లో
పాలిటీ విభాగానికి సంబంధించిన విషయాలు ఉంటే వాటినేమో మన సైన్స్ సిలబస్లో కొద్దిగా రాశారు. ఎందుకంటే అప్ టు 5th ఈవీఎస్ కదా, సో ఈవీఎస్ కాబట్టి సైన్స్ సిలబస్లో రాయేశారు. ఇవి 4th క్లాస్లో 5th క్లాస్లో ఉన్నాయి ఈ టాపిక్స్. ఇలా మేజర్గా మన సిలబస్ విషయంగా మనం అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా అప్ టు 10th క్లాస్ వరకు అయితే చదువుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అప్ టు 9th క్లాస్ వరకు పక్కా చదువుకోవాలి. డిఫికల్టీ లెవెల్ ఏమో 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇవన్నీ మనం ఈ సిలబస్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా అప్ టు 10th అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇదే కాకుండా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున ఏపీ మెగా డిఎస్సి వాళ్ళకు సోషల్ అభ్యర్థులకు త్వరలో నూతన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా జరగడం ఉంటుంది. ఇవే కాకుండా మనకు ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి వాల్యూ 2500 రూపాయలకే కంప్లీట్ ఆన్లైన్ ప్యాక్ మనకు లభిస్తోంది. ఈ యొక్క 6 months 6 నెలల వ్యాలిడిటీతో కంప్లీట్ లేటెస్ట్ సిలబస్ ప్రకారం హెచ్డి వీడియోస్ ఉన్నాయి. హై క్వాలిటీ డిజిటల్ బోర్డుపై క్లాసులు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో పేరు పొందిన ఫ్యాకల్టీల చేత మనకి ఇవి జరగడం అనేది జరిగింది. కాబట్టి ఈ కంప్లీట్ ఏపీ మెగా డిఎస్సి 2025 ఎస్జిటి ప్యాక్ మొత్తం కలిపి కేవలం 2500 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ అదేవిధంగా ఈ ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశారు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున. మొత్తం ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. ఇక్కడ మనము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే భేదం లేకుండా బైలింగ్వల్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూట్కి రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాలలో ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా ఆ సెంటర్లో వెళ్ళి రెగ్యులర్గా రాసి మన యొక్క ప్రిపరేషన్ని ఒక సక్రమమైన పద్ధతిలో తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కేవలం బైలింగ్వల్లో కూడా ఉన్నాయి. ఒకే మీడియంలో కాకుండా బైలింగ్వల్లో కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క విషయంగా తీసుకోవడం జరిగింది.